నమస్తే గురుజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. మహాదేవ, ఇంట్లో తరచుగా అనారోగ్యానికి గురి కావడానికి జాతక పరంగా ఏమైనా కారణాలు ఉండొచ్చా? ఇంట్లో తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటే ముందుగా మన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, మన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది నెగిటివిటీగా ఉందా పాజిటివిటీగా ఉందా అనేటువంటిది మనం క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. రెండవది, అది మనకు సొంత ఇల్లా అద్దె ఇల్లా అనేది కూడా చూసుకోవాలి. ఓన్ హౌస్ అయితే మన వాస్తురీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈశాన్యం డ్యామేజ్ ఉందా, అదేవిధంగా ఏమైనా మనకు నైరుతి మూలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆగ్నేయ మూలలో ఇబ్బందులు ఉన్నాయా, ఇలా ప్రతి మూల కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు అద్దె ఇల్లు కిరాయి ఇంట్లో ఉంటున్నాము అని అనుకునేటువంటి వారు ఇలాంటివి ఫేస్ చేసేటువంటి తరుణంలో ఇల్లును శుభ్రపరచుకోవాలి. ఎప్పటికప్పుడు ఇల్లును శుభ్రపరచుకొని ఇంట్లో ఏమైనా చిరిగిపోయిన వస్త్రాలు కానీ, పాడు పడినటువంటి వస్తువులు కానీ, విరిగిన వస్తువులు కానీ, పగిలిన అద్దాలు కానివ్వండి, అదేవిధంగా తుప్పట్టినటువంటి ఇనుము రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా ఇవి ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు ఇంటి ముందు తప్పకుండా శుభ్రపరచుకొని ఒక ముగ్గు వేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం అనేది కంపల్సరీ. ఇంట్లో ఈశాన్య మూలన ఖచ్చితంగా ఒక భగవంతునికి సంబంధించినటువంటి ఫోటో ఉండాలి ఈశాన్య మూలన. అదేవిధంగా ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో ఇంట్లో ఒక రకమైనటువంటి ధూపాన్ని వేసుకోవాలి. ఓకే, ధూపాన్ని వేసుకోవడం ద్వారా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏం చేయమంటారు? ధూపం జస్ట్ ధూప్ స్టిక్స్ ఉంటాయిగా, ఆ ధూపంలో 2 లవంగాలు కానీ 2 ఇలాచీలు కానీ వేయడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఏమిటి, ఇంటికి సంబంధించింది. దీంతో పాటుగా మన ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సో ఇవి 2 ఫస్ట్ పాయింట్స్. తరచూ గొడవలు పడడము, నాన్ వెజ్ వండడాలో, ఇంట్లో భర్త మత్తు పదార్థాలకు సంబంధించిన బానిస అవడాలో, పిల్లలు ఉంటే పిల్లల్ని కొట్టడము తరచు, ఇలాంటివి లక్ష్మీదేవికి నచ్చవు. ఓకే, జ్యేష్ఠాదేవికి ఆహ్వానపరిచే విధంగా ఉంటుంది. కనుక అలాంటివి ఉంటున్నాయా లేవా అనేది మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక జాతక పరంగా అంటారా, 100%. జాతకంలో శని దశలు ఏమైనా నడుస్తూ ఉన్నా, కేతువు దశలు నడుస్తూ ఉన్నా, కుజుల్లో రాహువో, కేతువులో శనో, శనిలో కేతువో, సూర్యునిలో కేతువో, లైక్ దశ అంతర్దశలు మన జాతకరీత్యా నడుస్తూ ఉంటే వాస్తు బాగాలేని ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాస్తు బాగాలేని ఇంట్లోకి వెళ్ళడము, అదేవిధంగా ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉండము, హార్ట్ బీట్ అధికంగా కొట్టుకోవడము, తరచూ గొడవలు జరగడము, అదేవిధంగా ఇంట్లో అసలు కాలు అనేటువంటిది ఆగదు. ఇంట్లో మగవారికి బయటికి తిరగాలి అనే విధంగా ఉంటుంది. కొందరికి ఏముంటుంది ఆపోజిట్, మజ్జుగా ఉండడము, ఇంట్లోనే కూర్చోవడము, ఏ వర్క్కు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కనుక ఏది ఉన్నా కూడా జాతకం చెక్ చేసుకోవాలి అంటారు. ఖచ్చితంగా జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళితేనే 100కు 200% మనకు రిజల్ట్ ఉంటుంది. అది ఎవ్వరు నమ్మినా నమ్మకుండా. అంటే ఇంట్లో అంటే మాక్సిమం వాస్తు ప్రభావం అంటారు. వాస్తు ప్రభావం కూడా మన జాతకంతోనే ముడిపడి ఉంటుంది అంటారా? మన జాతకంలో నడిచే దశ అంతర్దశలు అద్భుతంగా ఉంటే ఏ వాస్తు ఏం చేయదు. ఇది ఖచ్చితం. ఒకవేళ మన జాతకమే సరిగ్గా లేదు అంటే అంతే. ఇప్పుడు సద్గురు గారు ఉన్నారు, ఈషా ఫౌండేషన్, అంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ వాస్తు కానీ, అక్కడ ఈషా ఐడల్ కానీ, అవన్నీ శంకరునికి సంబంధించి. తనకు బ్రెయిన్ రిలేటెడ్ ఆపరేషన్ జరిగింది అని చెప్పి నాకు వాస్తు బాగాలేదని చెప్పి ఆయన చూపించుకున్నాడా? నేను అనే పాయింట్ అర్థం చేసుకోండి. మన టైం బాగాలేదు అంటే నువ్వు ఆకాశంలో ఉన్నా నీకు దెబ్బ తాకుతుంది. అంతే. థ్యాంక్ యూ గురూజీ. మహాదేవ్.